హలో గైస్, మనమైతే ఈరోజు అనంతవరం దగ్గర పంపునూరు అనే గ్రామంలో అయితే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ గుడికి సంబంధించిన అయితే పెద్ద ఆయన మాటల్లో మనం ఈ టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాము. జాయ్ సుబ్రహ్మణ్యేశ్వర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత హరహర మహాదేవ శంభో శంకర. సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు పీరియడ్లో జరిగింది. ఒక 500 సంవత్సరాల నుంచి గుడి ఇక్కడ ఉన్నది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూల విరాట్ ఎలా ఉన్నాడయ్య అంటే కింద శ్రీచక్రము మరియు వినాయకుని రూపము, శివలింగ రూపము, సింహధ్వజము, ఆయన షడ్వక్తం శిఖవాహనం త్రినేనం చిత్రాంబరాలంకృతం శక్తిం వజ్రమశం త్రిశూలమభయం కేతానుజక్రహం పాశాంకుకుట మంకుశంచవరదం దుర్భిద్దానం సదాధ్యాయే దీప్సిత సిద్ధిదం శివసుతం వందే స్వరాధితమని ఆ షణ్ముఖాలతో షడ్వక్తంగా ఉన్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకు కుజదోషమున్నా, రాహుదోషమున్నా, కేతుదోషమున్నా, సర్పదోషం ఉన్నవారు, ఏళ్ళనాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని ఉన్నవారు, వివాహం కాని వారు, సంతానం లేని వారు, భార్యాభర్త గొడవలు, అన్నదమ్ముల గొడవలు, కుటుంబ సమస్యలు ఉన్న వారికి ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చి ఎవరైతే పాలాభిషేకం చేయించుకొని 9 ఆదివారాలు 9 మంగళవారాలు లేకుంటే 11 ఆదివారాలు 11 మంగళవారాలు స్వామివారి గుడికి వచ్చి వాళ్ళు పాలాభిషేకం చేయించుకుంటూ బియ్యం బ్యాళ్ళు, కంది బ్యాళ్ళు, శనగ బ్యాళ్ళు, బెల్లం తెచ్చి స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన వారికి ఈ బియ్యం ఇస్తే పాపాలు పోతాయి, బెల్లం ఇస్తే ఐశ్వర్యం వస్తుంది, శనగలు ఇస్తే గురువు అనుగ్రహం కలుగుతుంది, కంది బ్యాళ్ళు ఇస్తే కుజదోషం పోతుంది, మిర్చి చింతపండు ఇచ్చిన వారికి ఐశ్వర్యం ఇస్తుంది, మిర్చీలు ఇచ్చిన వారికి ఈ కుజ రాహు దోషాలు పోతాయి. ఇన్ని విలువలతో కూడిన సుబ్రహ్మణ్య స్వామికి కర్ణాటక నుంచిను, ఆంధ్ర వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వచ్చి స్వామివారి దర్శనం ఇరువుగా చేసుకుంటున్నారు. ప్రతి ఆదివారము ఒక 3000 నుంచి 5000, 6000, 10,000 మంది కూడా వస్తారు. శ్రావణం, మాఘమాసం, కార్తీక మాసంలో 10-15,000 మంది కూడా కానీ జనాభా వచ్చి దర్శనం చేసుకుంటారు. మంగళవారం వచ్చేవారు మంగళవారం వస్తారు, ఆదివారం వచ్చేవారు ఆదివారం వస్తారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో వినాయకుడు ఉన్నాడు, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి మూల విరాట్ ఉన్నాడు, శివయ్య ఉన్నాడు, పార్వతీదేవి ఉన్నారు, మరియు నవగ్రహాలు ఇక్కడ ఉన్నారు. మరి గోశాల ఉన్నది, కార్తికేయ గోశాల సుబ్రహ్మణ్య స్వామితో నింపబడింది. ఈ కార్తికేయ గోశాలలో శ్రీకృష్ణుడు బృందావనంతో నీళ్లతో ఉన్నాడు. మరి బిల్వం చెట్టు ఉన్నది, బిల్వం చెట్టు కింద శివలింగము, గురువుతో వచ్చేసి ఇక్కడ భస్వం నీళ్లతో అభిషేకం చేస్తుంటారు. గుడిలో ఉన్న కార్తికేయ గోశాలలో 80 వరకు ఆవులు ఉన్నాయి. ఈ 80 ఆవులకి ఉడకాను వచ్చిన వారు ప్రేక్షణ చేసుకొని గోమాత నమస్కారం చేసుకొని కొన్ని వేల మందికి అన్నదాన సేవా సమితి నుంచి ఉడకాను అన్నదానం పెడుతున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానికంటే అన్నదానం చాలా గొప్పది. ఎక్కడైతే పెద్దవాళ్ళని గౌరవిస్తూ, ఆడవాళ్ళని గౌరవిస్తూ, తల్లిదండ్రులని గౌరవిస్తూ ఎవరైతే ఉంటారో ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చి నేను చెప్పినవన్నీ 10 విధాలు పాటిస్తారో, ధర్మము వారికి 4 పాదాలు నడిచి వాళ్ళకి ఎన్ని కర్మలు ఉన్నా కూడాను, లగ్న దోషాలు ఉన్నా కూడాను అవన్నీ తొలిగిపోయి పునీతులవుతారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం. మరియు సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ చాలా ఇరుకుగా ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యే గారును మరియు ప్లస్ ఆలయ కమిటీ వారు మరియు ఈఓ గారు కార్తికేయ గోశాల సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అన్నదాన శివస్థానం అందరూ కలుసుకొని పైకి పెట్టుకుని లెటర్ వందన 6,71,00,000 శాంక్షన్ అయింది గుడి పునర్నిర్మాణం కోసము. గుడి పునర్నిర్మాణం జరుగుతుంది. గుడి పునర్నిర్మాణానికి ఎవరైనా దాతలు 500 నుంచి 10,000, 50,000, 1,00,000, 2,00,000 ఇవ్వచ్చు. కొంతమంది 1,00,000, 2,00,000 విరాళం ఇస్తున్నారు. ఆ ఇచ్చిన వారికి గుడి పునర్నిర్మాణానికి ఎవరైతే విరాళం ఇస్తారో వారి గుడి ఎలా డెవలప్మెంట్ అవుతుందో వాళ్ళ కుటుంబానికి అలాగే డెవలప్మెంట్ ఉంది. వేల మంది భక్తాదులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నది. అందుకోసము గుడి పునర్నిర్మాణం జరుగుతుంది. గుడి పునర్నిర్మాణంలో భాగవంతులు అయ్యేసి మీకు తోసిన విధంగా విరాళం ఇచ్చేసి ఆ భగవంతుని పొంది పునీతని కోరుకుంటున్నాను. డిఎస్ఎస్ ఛానల్ వారు ఇక్కడ జరుగుతున్న ఇవన్నీ చూసి ఆహా ఎంత వైభవంగా జరుగుతున్నది, మా ఛానల్ ఎందుకు రాలేదని ఆయన ఆశ్చర్య పొందుతూ వీడియో తీసి ఆయన అందరికీ ఇస్తాడు. ఇది చూసిన వారు ధన్యులై పునీతులై గోమాతభ్యో నమః గోవింద సుబ్రహ్మణ్య అనుగ్రహం ఉంటుంది. ఈ అనుగ్రహం అందరికీ ఉండాలని గుడి గురుస్తూ డిఎస్ ఛానల్ వారికి కూడా ఆ స్వామివారి అనుగ్రహం ఉంటాను.